హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎలాంటి పప్పులు పిండి నానబెట్టి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు స్పాంజీ లాంటి కొబ్బరి దోశల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈనో, వంట సోడా ఇలాంటివి ఏమీ వాడకుండా ఈ స్పాంజీ దోశల్ని ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. అంతేకాకుండా ఒక మంచి కాంబినేషన్గా చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న ఒక కొబ్బరి చిప్పని తీసుకున్నానండి. హాఫ్ చిప్ప తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు క్వాంటిటీతో ఒక కప్పు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదండి, ఉప్మా చేసుకునే రవ్వ, ఆ రవ్వ వేసుకున్నాను. ఇప్పుడు రవ్వ ములిగే వరకు వాటర్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోకుండా ఇలా రవ్వ ములిగే వరకు వాటర్ వేసుకొని రవ్వ మొత్తాన్ని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఈలోగా మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 20 వరకు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇందులోకి ఒక హాఫ్ కప్ అయితే వేరుశనగ పలుకులు వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను. అవి మంచిగా ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేద్దాం అనుకునే టైంలో కరివేపాకు వేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తానండి. హాఫ్ కప్పు వేపిన శనగపప్పు, ఇంకా కల్లుప్పు, కొంచెం కొబ్బరి వేసుకున్నానండి. అలానే చిన్న చింతపండు కూడా వేసుకొని వీటిని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి అవి ఫ్రై చేసిన హీట్ ఉంది కదండి, ఆ హీట్లో ఒకసారి ఫ్రై అవుతాయి. ఇవి పూర్తిగా చల్లారబెట్టుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను ఇక్కడ మీకు. కొంచెం కొంచెం మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని అయితే మెత్తగా మిక్సీ చేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే మిక్సీ చేసేసుకున్నాను. మీకు సరిపడినన్ని వాటర్ వేసుకొని అదేవిధంగా మిగతాది కూడా మిక్సీ చేసుకున్నానండి. చూడండి, చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. స్టవ్ మీద పాన్ పెట్టి ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసానండి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వాటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. తాలింపు మంచిగా ఫ్రై అయిన తర్వాత చట్నీలోకి తీసుకొచ్చి వేసేసుకుంటున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగుంటుందండి. కొబ్బరి మనం తక్కువే వేసాం కాబట్టి కొబ్బరి ఫ్లేవర్ కూడా మనకి ఎక్కువగా తెలీదు. ఇప్పుడు ఇందాక మనం నానబెట్టుకున్న రవ్వ అయితే మంచిగా నానిపోయిందండి. ఇప్పుడు ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో మనం కొబ్బరి తీసుకోవాలి. కొబ్బరి, రవ్వ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో ఉండాలండి. ఈ రవ్వ కొబ్బరి కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకున్నానండి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి మొత్తం అంతా ఒకేసారి వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్టయితే 2 సార్లు అయితే కొంచెం కొంచెం పిండిని మీరు మిక్సీ చేసుకోండి. కొంచెం వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే పిండి పల్చగా అయిపోతుంది. కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మనం నార్మల్ పిండి ఎలా మిక్సీ చేసుకుంటామో మెత్తగా అలా మిక్సీ చేసుకోవాలండి. కొంచెం టైం పడుతుంది కొబ్బరి నలగటానికి, కానీ నిదానంగా మిక్సీ పట్టుకోండి. చూడండి, మిక్సీ పట్టేసిన దాన్ని నేను ఇలాగా బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. తీసుకొని దీన్ని ఒక గరిటె పెట్టి కలుపుతున్నాను. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి మనం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మీరు నైట్ చేసుకొని మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటే ఇలా బేకింగ్ పౌడర్ వేసుకోవాల్సిన పని లేదండి. ఈనో కానీ వంట సోడా కానీ వేయలేదండి. ఇక్కడ నేను బేకింగ్ పౌడరు కేక్లో వాడుతూ ఉంటాం కదండి, ఆ బేకింగ్ పౌడర్ అనేది 1 స్పూన్ వేసుకున్నాను. ఇది బయట సూపర్ మార్కెట్స్లో మనకి దొరుకుతుందండి. దాన్ని బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుకుంటే మనకి నైట్ ఫర్మెంట్ చేసుకుంటే పిండి మార్నింగ్కి ఎలా అవుతుందో అలా అయితే అయిపోతుందండి. మీరు బేకింగ్ పౌడర్ లేనట్టయితే పిండి నైట్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ వేసుకోవచ్చు. లేదు మాకు అప్పటికప్పుడు కావాలి అనుకుంటే ఇలా బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఫస్ట్ నార్మల్ ఆనియన్ని స్ప్రెడ్ చేసుకున్నానండి. తర్వాత ఆనియన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి
అప్పుడు ప్యాన్ని క్లీన్ చేసుకున్నానండి. తర్వాత దోస అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, దోస వేసిన తర్వాత జస్ట్ ఒక్కసారి అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాను. మరీ పల్చగా కాకుండా ఇలా స్పాంజ్ దోసలా రావాలని చెప్పి అలా వేసుకున్నానండి. చూసారు కదా ఎలా బబుల్స్ వస్తున్నాయో. అప్పుడు దానిపైన ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. మూత తీసి లిడ్ని చూడండి, చూస్తే బాగా మనకి కాలింది కదండి. ఇంకా కొంచెం కాలాలి. మళ్ళీ లిడ్ని పెట్టేసుకుంటున్నాను. పూర్తిగా కాలిన తర్వాత మనం తీసేసుకోవడమే అండి. 2 సైడ్స్ కాల్చుకోవాల్సిన అవసరం అయితే లేదండి. చూడండి ఎంత బాగా మనకి స్పాంజీ దోశ రెడీ అయిపోయిందో. ఇప్పుడు మళ్ళీ ఆనియన్ని ఒకసారి పెట్టి ప్యాన్ని క్లీన్ చేసుకున్నానండి. మళ్ళీ అదే విధంగా ఇంకొక దోశను కూడా మీకు వేసి చూపిస్తున్నాను. స్పాంజీ దోశ కాబట్టి నేను ఎక్కువగా గరిటెతో సరుసుకోవట్లేదండి. లావుగానే వేసుకుంటున్నాను. మీరు పల్చగా కావాలి అనుకుంటే పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పల్చగా కూడా వేసుకోవచ్చండి. చూడండి, చాలా ఈజీగా కొబ్బరి సూజీ రవ్వ కలిపి స్పాంజీగా దోశలను అయితే ప్రిపేర్ చేసేసాను. చాలా బాగున్నాయండి. అప్పటికప్పుడు ఎర్లీ మార్నింగ్ హెల్తీగా ఏమన్నా పెట్టాలి అనుకుంటే పిల్లల కోసం ఇలా ప్రిపేర్ చేసుకోండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేనట్టయితే నైటే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా పిండి అయితే మనకి 4 days వరకు నిల్వ ఉంటుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.